డ్రైవర్ బాబు వచ్చేసాడు. డ్రైవర్ బాబు నోరు తెరు, నోరు తెరు. ఏంట్రా ఏంటి హడావుడి? చెప్తా, ఒక్కసారి నోరు తెరు. లడ్డు పెట్టుని. ఏంటో చెప్పు చెప్పు. రాజా, మా వాడు బిఏ పాసాడు. ఇదిగో ఫోటో. వాడు సర్టిఫికెట్ తీసుకుని ఫోటో తీయించుకున్నందుకు మీ అందరికి స్వీట్స్ పంచి పెడుతున్నాను, లాగించేయండి. అవును, మా తమ్ముడు కూడా బిఏ పాస్ అయ్యాడు. వాడికి ఎలాంటి ఫోటో లేదే. లేదా? పాస్ అయిన ప్రతి వాడు కాన్వకేషన్కి వెళ్తాడు, సర్టిఫికేట్ తీసుకుంటాడు, ఇలాంటి ఫోటో తీయించుకుంటాడు. రాజా, ఓ పని చెయ్యి. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళి మీ వార్డు నెంబర్ చెప్పి సర్టిఫికేట్ తీసుకురా, ఇలాంటి ఫోటో తీయించేద్దాం. యూనివర్సిటీకి వెళ్తాను, మా వార్డు నెంబర్ చెప్తాను, సర్టిఫికేట్ తీసుకుంటాను. మా తమ్ముడితో కూడా ఇలాంటి ఫోటో తీసుకోకపోతే నా పేరు రాజా కదరా. పెద్ద ఫోటో తీయించేద్దాం. ఫోటో ఏంట్రా, పెద్ద వాళ్ళ పోస్ట్ వేస్తారు. పెద్ద ఇంటప్పుడు పాస్ అక్కర్లక్కడపా. మీరు చెప్పిన నంబరు 36-47. అవునండి, 36-47. 36-47. ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. మిస్టర్ శ్రీనివాసరావు. మిస్టర్ శ్రీనివాసరావు ఏంటండి? రవీంద్రబాబు, కోటిపల్లి రవీంద్రబాబు. మీరు చెప్పిన నంబరు శ్రీనివాసరావుదే. కాదండి, సరిగ్గా చూడండి సార్. కోటిపల్లి రవీంద్రబాబు, 36-47, ఫస్ట్ క్లాసు. ఉండండి చూస్తాను. చూడండి, కోటిపల్లి రవీంద్రబాబు. ఆ సన్నాసులు తెలియదు, మావాడు తప్పకుండా ఫస్ట్ క్లాస్. రవీంద్రబాబు. 36-47. ఫెయిల్. ఏం కూర్చోవా? ఏమిటయ్యా నా మీద పట్టుకుంటావు? అబద్ధాలు చెప్పిన మీ తమ్ముడు మీద పట్టుకో, వెళ్ళు. బడుద్దాయిల్లారా, ఎవరైనా ఈ విషయంలో జోక్యం కల్పించుకున్నారో కాళ్ళు చేతులు మీద కొట్ట జాగ్రత్త అనుకున్నారో కబర్దా. అన్నయ్య, మంచి మర్యాద లేకుండా ఏమిటి ప్రవర్తన? నా ప్రవర్తన గురించి నువ్వంటా మాట్లాడేది? అన్నయ్య, ఆవేశంతో ఆరోకు. అసలు విషయం చెప్పు. నీ సొద వినటానికి నాకు టైం లేదు. ఏమిటా? నా సొద వినటానికి టైం లేదా? అవునరా, 20 ఏళ్ల నా అమూల్యమైన జీవితంలో ప్రతి క్షణం నీ కోసం ఖర్చు పెట్టి నీ కోసం తగలబెట్టాను. కానీ ఇప్పుడు నీకు నా మాట వినడానికి కూడా క్షణం తీరిక లేదు. అయినా నువ్వు తప్పింది బిఏ పరీక్ష కాదురా, బ్రతుకు పరీక్ష అనుభవిస్తావు. ఓ, నా పరీక్ష పోయిందన్న విషయం నీకు తెలిసిందన్నమాట. తెలిసిందిరా, కానీ ఆలస్యంగా తెలిసింది. అబద్ధం చెప్పి అన్నయ్య గుండెని బద్దలు కొట్టామని ఆలస్యంగా తెలుసుకున్నాను రా. అయినా తప్పు నీది కాదురా, నాది. ఆనాడు నువ్వు అలో లక్ష్మణ అన్నం కోసం అలవడిస్తున్న రోజుల్లో ఆ రైల్వే స్టేషన్ దగ్గర వదిలేస్తే ఈనాడు ఈ తాగు మైకులో పడేవాడు కాదు, ఈ డబ్బు మాయలో పడేవాడు కాదు, ఈ అన్న కూడా అబద్ధం చెప్పేంత దరిద్ర స్థితి దిగజారేవాడు కాదు. అన్నయ్య, నీకెందుకంత కోపం, ఆవేశం? నేను పేరు సంపాదించాలని, పెద్ద అంతస్తులో ఉండాలని ఆశపడ్డావు. నీ ఆశ నెరవేర్చానుగా. నేను లక్షాధికారిని కావాలని, నా గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయపడ్డావు. అందుకే డబ్బు సంపాదిస్తున్నావు. డబ్బట డబ్బు, బోర్డు డబ్బు నువ్వెంట సంపాదించదే? నీతిని, నిజాయితీని, మంచిని, మానవత్వం నమ్ముకుని సంపాదించిన ఆ డబ్బు డబ్బేంట్రా? నువ్వేంట్రా సంపాదించేది? ఆడా సంపాదిస్తున్నా ఒళ్ళు అమ్ముకునే. అది సంపాదించడం చేతగా నీలాంటి పిరికివాడు ఆ డబ్బు ఎందుకు అని అడుగుతాడు. అంటే నేను పిరికివాడిని అంటావు? అవును, నీలాంటి చేతగాని వాళ్ళు, పిరికి వాళ్ళు పేదరికంలోనే పుడతారు, పేదవాళ్ళు గాని బతుకుతారు, పేదవాళ్ళు గాని చస్తారు. నాలాంటి ధైర్యం ఉన్న మనిషి, దమ్మున్న మనిషి అడ్డదారిలో అవకాశం చూసుకుని అందరానికి ఎక్కుతాడు. ఎలాంటి అందరూ? అవును, అది చూసి నీలాంటి వాళ్ళు ఇలాగే అరుస్తుంటారు. నిజానికి నీకే గాని దమ్ము, ధైర్యం ఉంటే సంపాదించు డబ్బుని తెలుస్తుంది. పెద్ద చేసిన అన్నయ్యను పట్టుకుని అసమర్థుడు అంటాడా? అప్పలేసుకుని అంటాడా? ఈ చేత్తో వాడు గోరు ముద్దలు తినిపించారు, ఈ చేత్తో వాడు పెంచారు. ఆ శ్రమతో వాడు ఒక మనిషిని చేశారు. అలాంటి అన్నయ్యని పట్టుకుని నీ దగ్గర దమ్ముంటే డబ్బు సంపాదించబట్టాడా? రాజభయ్య, ఆవేశపడుకో. ఆవేశం కదమ్మా, నా గుండెల్లో అగ్ని కూడా రగులుతోంది. చచ్చి నువ్వే చెప్పు. వాళ్ళగే మనసు, మానవత్వం అమ్ముకుని వాళ్ళగే అయిన వాళ్ళని దూరం చేసుకుంటే వాడు సంపాదించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ సంపాదించగలను. వాడు 5 ఏళ్ళలో సంపాదించాడు ఆ బోర్డు డబ్బు, దాన్ని నేను 5 రోజుల్లో సంపాదించగలను. ఈ డ్రైవర్ బాబు తాత ఏంటో చూపిస్తాను. బాబా, నీకేమొచ్చిందే? నువ్వు కూడా ముడికెత్తావా? నన్ను బాధ పెట్టావు నీ పని? మిమ్మల్ని బాధ పెట్టావు నాకు తెలియదు అనుకుంటున్నారా? చూపిస్తాను దాకేమిటో. తెలియదు తప్ప
వరదొస్తే కట్టలు వేయచ్చు, ఉప్పుని ఆపొచ్చు, కానీ మంచివాడికి కోపం వస్తే ఆపలేమమ్మా. కానీ ఆ తాటాకమంటే అట్టాగే చల్లారని. ఏంట్రా బాబు ఇలా వచ్చారు? ప్రే గంగులు, అందరినీ పంపించేసాయి, అన్ని తీసేసాయి. ఎవరో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి. రాజాబాబు, సరే, తాగుడు తప్పని చెప్పడానికి రాలేదు, నేను తప్పనిసరి తాగడానికి వచ్చాను. ఓ బాటిల్. బాబు మీరు గుండెలో మండే మంట నార్పడానికి ఇది ఒకటే మందు. బాటిల్ తీసుకురా. బాబు బాబు రాజా, ఏమిటి తాగుడు? ఏమైంది నీకు? గుండె గాయమైంది, కన్న కళ్ళన్నీ కళ్ళైనాయి. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా తమ్ముడు నిన్ను నిందించాడు, నిన్ను అవమానించాడు, అందుకని తాగుతానంటావు. రెక్కలొచ్చి గూడు వదిలి పారిపోయిన పక్షి గురించి బాధపడ్డావు. పొరపాటు రాజా. నా మాట విను, నువ్వు తాగడానికి వీల్లేదు. దెబ్బతిన్న వాడికి తెలుస్తున్న నొప్పి అంటే ఏమిటో. నా బాధ నీకేం తెలుసు? నా ఆవేదన నీకేం తెలుసు? తాగని, నన్ను తాగని. వద్దు రాజా, వద్దు. పద వెళదాం. వెళ్ళటం? ఎక్కడికి వెళ్ళను? ఎందుకు వెళ్ళను? అసలు నాకెవరున్నారని వెళ్ళటానికి? నేను చెప్తానుగా, పద.